మనిషి వ్యవసాయం నేర్చుకున్న కాలం వేల సంవత్సరాల క్రితం. అప్పుడు పండించిన ఒక చిన్న గింజ ఈరోజు మళ్లీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. కొర్ర. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కొర్రను మనిషి సుమారు 6000 సంవత్సరాల క్రితమే పండించటం ప్రారంభించాడు. ఎండలు, నీటి కొరత ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా సులభంగా పెరిగే పంట కొర్ర. అందుకే ప్రాచీన భారతీయులు కొర్రను తమ ప్రధాన ఆహారంగా ఎంచుకున్నారు. ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు ఇవి అన్నీ సమృద్ధిగా ఉండే ప్రకృతి ఇచ్చిన సూపర్ ఫుడ్ ఇది. కాని కాలక్రమంలో అన్నం మరియు గోధుమలు మన ఆహారాన్ని ఆక్రమించాయి. కొర్ర మాత్రం మెల్లగా మరిచిపోయాం. ఇప్పుడు మళ్లీ డాక్టర్లు మరియు పోషకాహార నిపుణులు కొర్ర వైపు చూపుతున్నారు. షుగర్ నియంత్రణకు సహాయపడటం, జీర్ణక్రియకు మంచిది కావటం, ఇవి అన్నీ కారణాల వల్ల కొర్ర మళ్లీ ప్రజాదరణ పొందుతోంది. కొన్నిసార్లు మన భవిష్యత్తు కోసం సమాధానం మన పూర్వీకుల దగ్గరే ఉంటుంది. ఆ పూర్వీకుల జ్ఞానం చెప్పింది, ప్రకృతికి దగ్గరగా ఉన్న ఆహారం మన ఆరోగ్యానికి ఉత్తమం. ప్రాచీన భారతీయులు ఈ ధాన్యాలతో తయారుచేసిన అద్భుతమైన వంటకాలు ఏమిటో తెలుసా? తరువాతి ఎపిసోడ్లో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం.